రాష్ట్ర విడిపోతాయని చెప్పేసి మరి ఎప్పుడైతే మలిదశ ఉద్యమం 2009 నుండి 2014 మధ్యలో జరిగినటువంటి ఈ తెలంగాణ ఉద్యమంలో మీరైతే మరి సపోర్ట్ చేసినట్టుగైతే నాకైతే అనిపించలేదు. మరి సపోర్ట్ చేస్తే మరి న్యూట్రల్గా ఉన్నాడా లేదంటే మొత్తానికి లైట్ తీసుకున్నాడు అనేది కూడా మనం. బంగ్లా రాజకీయాల్లో షేక్ హసీనా సంచలన ప్రకటన, ఈ ఏడాది స్వదేశానికి తిరుగు ప్రయాణం. ఇది పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు, లోహాగఢ్ కోటలో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ అట. ఇది ఎంత దారుణం అంటే ఈ వార్త చదువుదాం. ఒక వ్యాపారవేత్తను చూపిస్తాను, ఎంత దారుణం అంటే ఇది. పూణేకు చెందిన ప్రముఖ యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ దారుణ హత్య కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ సంచలన ఘటన జరిగి 10 రోజులు గడుస్తున్న నేపథ్యంలో కేసును అన్ని కోణాల్లో ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ప్రధాన నిందితుడైన సియా గోయల్, చేతన్ చౌదరిలను హత్య జరిగిన లోహాగఢ్ కోట వద్దకు తీసుకెళ్లి క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. మరి ఇక్కడ క్రైమ్ రీకన్స్ట్రక్షన్ అంటే ఇప్పుడు ఈ సియా గోయల్ ఈ చేతన్ చౌదరిని తోసిస్తుంది. మరి అంటే సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే అక్కడ ఏదైతే ఘటన జరిగిందో ఆ రోజు ఏం చేసినో ఇక్కడ చూపెట్టాలన్నట్టు. మరి ఈ సియా గోయల్ ఇప్పుడున్నటువంటి తన ప్రియుడు లవర్ చేతన్ చౌదరిని కూడా దొబ్బేస్తుందేమో. మరి అదేందా అట్లా చేసినావు అంటే మీరే అన్నారు కదా ఆ రోజు ఏం జరిగింది చెప్పు అని చెప్పి ఈయనను కూడా పక్కకు తొలగించే ప్రయత్నం చేస్తుంది. మరి కేసు దర్యాప్తులో అత్యంత కీలకంగా మారిన ఈ ప్రక్రియపై పూణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. హత్య జరిగిన ప్రదేశంలో నిందితుల సమక్షంలోనే ఘటన ఎలా జరిగిందో పూర్తి వివరాలను వారు పోలీసులకు వివరించారు. ఈ క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ ద్వారా ఘటన జరిగిన రోజున నిందితులు కోట వద్దకు ఎలా చేరుకున్నారు, ఏ సమయాల్లో వారు ఎక్కడ ఉన్నారు, అసలు హత్యకు ముందు మరియు ఆ సమయంలో వారి కదలికలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలను దర్యాప్తు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారట. సంఘటన జరిగిన రోజున వరుస క్రమంలో జరిగిన ప్రతి చిన్న విషయాన్ని పోలీసులు పునఃస్పృష్టించారు. అంటే సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే అదే పొద్దున లేచినప్పటి నుండి ఎక్కడ కారెక్కారు, ఎక్కడ లేచారు, ఎక్కడ స్నానం చేశారు, ఎక్కడ కారెక్కారు, ఆ తర్వాత ఎక్కడ దిగారు, ఆ తర్వాత ఎక్కడ చేయబట్టుకుని నడుచుకుంటూ వేరు, ఆ తర్వాత ఎక్కడికి వచ్చారు, లాస్ట్కి ఏం జరిగింది అనే దాన్ని ప్రతి ఒక్క దాన్ని కూడా వాళ్ళు అడుగుతారు. దాన్నే సీన్ రీకన్స్ట్రక్షన్ అంటారు. అయితే పాపం కేతన్ అగర్వాల్ను సియా గోయల్కి ఇద్దరి మధ్య అతను ఒక వ్యాపారవేత్త, కొన్ని కోట్ల ఉంది. సియా గోయల్ వ్యాపారవేత్త అగర్వాల్ ఇద్దరు సెట్ అయిపోయింది. ఇక పెళ్ళి ఉంటుంది అనంగా అప్పటికే ఎంగేజ్మెంట్ కూడా అయింది అనుకుంటా. వాస్తవానికి కూడా వాళ్ళు పాపం ఆమెకు ఎన్నోసార్లు కారులో ఉండి తను ప్రపోజ్ చేయడం కావచ్చు, గిఫ్ట్లు ఇవ్వడం కావచ్చు, చాలాసార్లు కూడా వీడియో రికార్డ్ చేసి మరి ఆమెకు తను ఏమంటారు సడన్గా మనం చేస్తే అది ఉంటుంది కదా సర్ప్రైజ్, అట్లా చేసాడు. ఆ టైంలో ఆమె యాక్టింగ్ చూడాలి నాయన, సియా గోయల్ యాక్టింగ్ ఆమె నిజంగా సినిమాలోకి తీసుకోవాలి. ఏం యాక్టింగ్ అంటే వావ్ అన్నట్టుగా ఇట్లా ఇట్లా పట్టుకొని వావ్ అని చెప్పేసి ఆమె అతను అగ్గి చేసుకోవడము, అంటే సర్ప్రైజ్ అయ్యి నా కోసం ఇచ్చిందని చెప్పి అంత ప్రేమ ఉన్నట్టుగా చేసింది. ఆ వీడియోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. నీ యాక్టింగ్ దండవే తల్లి అని చెప్పేసి అందరూ పోస్టులు పెడతా ఉన్నారు. అంత నటించింది. అయితే అప్పటికేమే చేతన్ చౌదరి అనేటువంటి వ్యక్తితోని ఈ సియా గోయల్కి ఇద్దరు లవర్స్. ఆమెకి ఇది ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు మన పేరు ఏం పేరు, మై డియర్ కేతన్ అగర్వాల్, నాకు నువ్వంటే ఇష్టం లేదు, నాకు ఆల్రెడీ ఒక ఉన్నాడు, లవర్ ఉన్నాడు, నేను అతన్నే పెళ్లి చేసుకుంటా, అతనితోనే ఉంటా, దయచేసి నాకు వద్దు అంటే మర్యాదగా తప్పుకును, మర్యాదగా పక్కకి వెళ్ళిపోవు. అనవసరంగా నువ్వు ప్రాణం తీతివి, ఒక మనిషి వెళ్ళిపోయి ఒక మనిషి లేకపోయా, ఇప్పుడు మీరు ఇద్దరు పెళ్లి చేసుకోకుండా పోయి ఎన్నో జైళ్ళలో కూర్చుంటారు. సమాజంలో మీరు ఇప్పుడు తూచి అని కనకచ్చారు. ఏం లాభం వచ్చింది ఇప్పుడు? ఇలా ఎవరికి లాభం వచ్చింది? ఎంత అంటే ఏమనుకుంటారు అసలు నాకు అర్థం కాదు. ఈ మధ్యకాలంలో చాలామంది అదే చేస్తూ ఉన్నారు. అంటే తోసేస్తే అందులో పడిపోయిండు యాక్సిడెంటల్గా అని చెప్పేసి ఎట్లా ఏ విధంగా అనుకుంటారు? ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత పోయి తీసుకుపోయి ఆయన అక్కడ పాపం ఆ మీదకి వెళ్ళి కింద తోసేసింది. ఎంత దారుణం ఇది! అస్సలు ఊహించుకున్నాడు. అస్సలు అంటే లోపల ఆయనకు ప్రేమ మాత్రమే ఉంది తనపైన.
ఈమెకు నిలువేల మొత్తం విషమే అతని పైన. ఆ తోసేసేటప్పుడు ఆ గాలిలో ఉన్నప్పుడు ఆ మధ్యలో ఏదైతే దూకే టైంలో మధ్యలో చూసిన తర్వాత అన్నీ గుర్తొచ్చినాయి కావచ్చు మొత్తం ఆయనకు. ఇతనికి ఎంత బాధపడ్డాడు. ఇంకో ఇటువంటి జరుగుతున్నాయి. సియా గోయల్ అనేటువంటి మహిళ ఇంత దారుణానికి ఒడిగట్టింది ఈ యువతి. ఇలాంటి వాటిని ఏం చేయాలి? ఇంత టెక్నాలజీ పెరుగుతున్నా కూడా ఇప్పటికీ ఆ విధంగా తోసేయడము, చంపడం, డ్రమ్ములు పెట్టి చంపడము, గ్రైండర్లో పెట్టి చేయడము, ఏంటి ఇది? ఒకసారి చెప్పి చూస్తే అయిపోయేది మర్యాదగా. నాకు ఇష్టం లేదు కేతన్, నేను ఆల్రెడీ రిలేషన్లో ఉన్నాను, సో ప్లీజ్ నన్ను వదిలిపెట్టు అని చెప్తే విడిచిపెట్టేవాడేమో, అర్థం చేసుకొని లైట్ తీసుకునేవాడేమో. ఏం అవసరం నువ్వు నమ్మించుడు ఎందుకు, ఓకే అని చెప్పడం ఎందుకు, పోయి తోసి చంపుడు ఎందుకు? ఇప్పుడు ఆ వ్యక్తి ఆ కుటుంబాన్ని కాకుండా చేసినావు, నువ్వు నీ కుటుంబం కాకుండా చేసినావు, నీ రిలేషన్తో కాకుండా ఇద్దరితో కలవకుండా అయిపోయి ఇప్పుడు ఇద్దరు జైల్లో కూర్చొని చెప్పకూడదు పడుతుంది. కనీసం బేసిక్ సెన్స్ ఉండదు అంటారు చూసిన అట్లాంటి వ్యక్తులు, ఇలాంటి వాళ్ళు. ఇది పెద్ద రచ్చరంబోలు అయింది ఈ కేసు అయితే వాస్తవానికి. అనిరుద్ధ్ కావ్య మారన్ పెళ్ళి కన్ఫామ్ అవుతుందంట. ఎస్ఆర్హెచ్ టీం ఓనర్ తెలుసుగా, ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ మన హైదరాబాద్ టీం ఓనర్ కావ్య మారన్, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్, మనందరం ముద్దుగా బక్కోడు అని చెప్పి పిలుస్తారు కదా, వీళ్ళిద్దరికి పెళ్ళి అవుతుందంట. ఇన్ని రోజులు వీళ్ళిద్దరి మధ్య ఒక చర్చ జరిగేది, కానీ దానికి లైట్ తీసుకున్నారు. గతంలో అనిరుద్ధ్ కూడా దాన్ని తీసి పారేసాడు, చెల్లి ఇదంతా వాస్తవంగా అని చెప్పేసి. అయితే వీళ్ళిద్దరి బంధువు ఒక అతను ఉంటాడు, వీళ్ళ అంకుల్లాగా, అతను వచ్చి చెప్పిండు వీళ్ళిద్దరి మ్యాటర్ని కన్ఫర్మ్ చేసిండు. అంటే ఆల్మోస్ట్ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పేసి. ప్రముఖ వ్యాపారవేత్త మనకు తెలిసిందే కావ్య మారన్, అదేవిధంగా ఇటు మ్యూజిక్ డైరెక్టర్. ప్రస్తుతం తమిళనాడు కాదు, ఆల్మోస్ట్ ఇండియాలోనే ప్రస్తుతం ఒక మ్యూజిక్ డైరెక్టర్లో అతి కొద్ది మందిలో ప్రస్తుతం ఈ అనిరుద్ధ్ కూడా ఒక పేరు ఉన్నది. మరి వీళ్ళిద్దరు ఎక్కడ పరిచయం జరిగింది, ఏంది అతని తెలియదు.